హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో చక్రి తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ, స్వాతితో ఇంట్లో తెలియకుండా సెకండ్ షో సినిమాకెళ్ళినప్పుడు, మీ నాన్నకి దొరికిపోతే నిన్ను సేవ్ చేయడానికి మీ నాన్నతో నేను తిట్లు తిన్నాను. మర్చిపోయావా? అదే ఒక 2 నెలల క్రితం ఆ స్వప్నతో అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్, "అరే! అరే! అరే! ఆపరా బాబు" అని దండం పెట్టుకుంటూ, "చేస్తానులే. ఏదో ఒకటి చేస్తాను" అని అంటాడు. చక్రి నవ్వుతూ, "నాకు తెలుసురా. నువ్వనుకుంటే అయిపోయిద్ది" అనగానే వాళ్ళ ఫ్రెండ్, "చూడు, నేను గ్యారంటీగా చెప్పలేను. కానీ ట్రై చేస్తా" అని అంటాడు. అప్పుడు చక్రి, "ఆ! చాలు చాలు. ఆ మాత్రం చాలు" అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్, "కానీ రేపొచ్చే ముందు ఒకసారి కాల్ చేసిరా. సిట్యుయేషన్ ఏంటో చెప్తాను." చక్రి నవ్వుతూ, "ఆ! ఓకేరా. షార్ప్ 10కి తీసుకొస్తాను. షార్ట్‌గా ఒక 2 క్వెషన్స్ అడిగి పంపిస్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆటోమేటిక్‌గా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా?" అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్, "ఓకే. బాయ్" అని చెప్పి వెళ్ళిపోతాడు. హమ్మయ్య! తనని ఎలా సంతోషపెట్టాలా అని తెగ టెన్షన్ పడిపోయాను. ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు తన కోసం ఒక మంచి నైటీ కొని సర్ప్రైజ్ చేస్తాను అని అనుకుంటూ షాప్‌కెళ్తాడు. ఆ షాప్‌లో ఒకామ, "చెప్పండి సార్ ఏం కావాలి?" "ప్యాంటా? షర్టా?" అని అడుగుతది. చక్రి, "నైటీ. నైట్ టైమ్ యేసుకుంటారే నైటీ" అని అంటాడు. ఆమేమో వెరైటీగా చూస్తా ఉంటది. చక్రి నవ్వి, "కంగారు పడకండి. నాకు కాదు నా భార్యకి" అనగానే ఆమె, "అప్పుడు మీ భార్యని తీసుకురావాలి కదా! సర్ప్రైజ్ చేద్దామని" అని చక్రి అంటాడు. "సరే సార్. చెప్పండి ఏ రేంజ్‌లో చూపించమంటారు?" అనగానే చక్రి, "మీ దగ్గర ఉన్న వాటిల్లో టాప్ రేంజ్‌లో చూపించండి." టీవీలలో యేసుకుంటారు కదా! అలా ఉండాలి." "అలాగే సార్" అని నైటీలు తీసి చూపిస్తది. "ఇదిగోండి సార్ ఇది 900" అనగానే చక్రి తనలో తాను టాప్ రేంజ్‌లో చూపించమంటే, నా టాప్ లేచిపోయే రేంజ్‌లో చూపిస్తుందేంటి అని అనుకుంటాడు. ఆ వర్కరేమో, "ఏంటి సార్" అని అడుగుతా ఉంటే, "అబ్బే! ఏం లేదు. చాలా చీప్ రేంజ్ అంటున్నాను. అంతే" అని అంటాడు. అప్పుడామె, "మీరు చాలా రిచ్ అనుకుంటా సార్." చక్రి నవ్వుతూ, "ఆ! అవును. చాలా రిచ్చు" అని అంటాడు. "ఇంతకీ ఏ సైజులో చూపించమంటారు?" అని అడుగుతది. చక్రి సైజు అని ఆలోచించి, అక్కడే నైటీ కొంటున్న ఇంకొక ఆవిడని చూసి, 1 మినిట్" అని చెప్పి ఆమె దగ్గరికెళ్ళి, "హాయ్ అండి. మీరు మ్యూజియం నుండి తప్పిపోయొచ్చారా?" అనగానే ఆవిడ నవ్వుకుంటూ, "నేను మ్యూజియంలో ఎందుకుంటానండి" అనంటది. వెంటనే చక్రి, "విలువైన వస్తువుల్ని, నీలా అందమైన అమ్మాయిల్ని అలాంటి చోటే భద్రంగా దాచిపెడతారు కదా!" ఆ అమ్మాయి సిగ్గుపడుతూ, "థాంక్స్" అంటది. చక్రి, "మెలుకో" అంటాడు. అప్పుడామె, "అయ్యో! అది మెలుకో గాదు. వెల్కమ్" అనంటది. చక్రి నవ్వుతూ, అదే అదే. ఇంత అందాన్ని చూడగానే నా కళ్ళే కాదు, నా నాలుక కూడా తడబడుతుంది. మీరేం అనుకోకపోతే నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతారా? అంటే నాకు షాపింగ్ కొత్త. మా ఆవిడకి నైటీ గిఫ్ట్‌గా ఇద్దామని వచ్చాను. మీరొకసారొస్తే సైజ్ చెప్దామని." ఆవిడ నవ్వుకుంటూ, "ఓకే. పదండి" అనంటది. ఇద్దరు కలిసి ఎళ్తారు. చూస్తారు. "ఈ అమ్మాయి సైజ్ ఇవ్వండి" అనంటాడు. "ఓకే సార్" అని ఆవిడ చూపిస్తా ఉంటది. "ఇదిగోండి సార్. ఈ సైజ్ పర్ఫెక్ట్‌గా ఉంటది" అని చూపిస్తా ఉంటే అక్కడికి కేశవ వస్తాడు. చక్రి ఏమో కేశవని చూడడు. "కొంచెం అటు తిరుగుతారా?" అని ఆవిడనంటాడు. అంటే సైజ్ చూపియడానికి పిలుచుకొచ్చిండుగా ఆవిడనంటాడు. "అలాగే" అని తిరుగుతది. "ఆ! ఇటు" అనగానే అటు గూడా తిరుగుతది. "ఆ! ఈ సైజే ఫైనల్ చేయండి" అనంటాడు. "ఓకే సార్" అంటది. "ప్యాక్ చేసేయండి" అనంటాడు. తర్వాత చక్రి ఆమెతో, "ఆ! ఇంకేంటి? మీరు ఈ ఏరియాలోనే ఉంటారా?" అనగానే ఆమె, "అవునండి. ఈ ఏరియాలోనే ఉంటాం. మిమ్మల్నెప్పుడు చూడలేదే" అనుకుంటూ కేశవని జూత్తడు. "ఒరేయ్ కేశవ! థాంక్స్ అండి" అని ఈమెకి జెప్తాడు. "ఓకే అండి" అని ఆవిడెళ్ళిపోతది. "నువ్వేంట్రా ఇక్కడ?" అని అడుగుతాడు కేశవని. కేశవ, "నువ్వేంటిక్కడ?" అని అంటాడు. "షాపింగ్‌కొచ్చానురా." "అవునా? నేనేమైనా చెత్తోడీలేసుకోడానికొచ్చానా?" "నేను షాపింగ్‌కేరా వచ్చింది." "మంచి టవల్స్ చూపిచ్చండి" అని కేశవ అంటాడు. అప్పుడు ఆ వర్కర్, "ఒక్క నిమిషం సార్. సార్ వాళ్ళు చాలా రిచ్చు. ముందు మీకిస్తే బాగోదు. సార్ వాళ్ళకిచ్చాక మీకిస్తాను" అనంటది. చక్రి ఏమో, "ఆ! ఏం పర్లేదు. తను నాకు బాగా తెలిసిన మనిషే. తనకేం కావాలో ఇచ్చేయండి. నా బిల్ చేయండి." అనగానే ఆవిడ, "మీలాంటి రిచ్ కిడ్స్‌ని వెయిట్ చేయిస్తే మా బాస్ తిడతారు సార్." అనగానే చక్రి కేశవాన్ని చూస్తూ నవ్వుకుంటూ, "ఆ! ఏం పర్లేదు. నేను వెయిట్ చేస్తానుగా. ముందు అతనికి కావాల్సింది ఇవ్వండి." అనగానే ఆ వర్కర్, "ఓకే సార్. మీ ఇష్టం. చెప్పండి సార్ ఏం కావాలి?" అని కేశవాని అడుగుతది. కేశవ, "తక్కువ రేట్‌లో
టవల్స్ చూపించండి అని అంటాడు. అలాగే సార్ అని తీసి చూపిస్తా ఉంటది. ఒక టవల్ ఇస్తది. దాన్ని చూసి ఇంతకన్నా తక్కువ అని అంటాడు. ఇంకొకటి తీసి చూపిస్తది. ఇదెంత అని అడుగుతాడు. ₹75 సార్ అని అంటది. ఇది ప్యాక్ చేయండి అని అంటాడు. అప్పుడు చక్రి బిల్డప్ ఇచ్చుకుంటూ ఈ బిల్లును కూడా నా బిల్లులో వేసేయండి నేను కట్టేస్తాను. అలాగే సార్ అని అంటది. మొత్తం 975 సార్ అనగానే జేబులో నుండి తీసిస్తాడు. మీ పేరు అని అడుగుతాడు. పల్లవి అంటది. చక్రి నవ్వుతూ పాటల్లో పల్లవా అని అంటాడు. కాదు సార్ ఉత్త పల్లవి. ఐస్ నేమ్ అని అంటాడు. అప్పుడు ఆ వర్కర్ యూ మీన్ నైస్ నేమ్ అని అంటది. ఆ! అదే. నైస్ నేమ్ అని అంటాడు. బాయ్ సార్ అని అంటది. బాయ్ అనుకుంటూ కేశవని చూస్తాడు. కేశవ అలాగే చూస్తా ఉంటాడు. అలా చూస్తున్నావేంట్రా అని అడుగుతాడు. పులిహోర కడుపుతున్నావేంట్రా అనగానే చక్రి అవ్వా పులిహోర నేనా ఏ భగవాన్ అని అంటా ఉంటే కేశవ ఓవర్ యాక్షన్ చేయకు చంపేస్తాను. అయినా నువ్విక మారవా కనిపించిన ప్రతి అమ్మాయికి చిత్తకార్తి కుక్కలా సొల్లు కార్చుకుంటూనే ఉంటావా అనగానే చక్రి ఏంట్రా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు. నేనేం పులిహోర కలపడం లేదు. మానవతా దృక్పథంతో సమాజ సేవ చేశాను. పాపం తను పొద్దుటి నుండి రాత్రి వరకు నిల్చొని స్ట్రెస్ అవుతుంది. కాసేపు సరదాగా మాట్లాడితే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని సమాజ సేవ చేశాను. అది అర్థం చేసుకోకుండా తిడుతున్నావు అని అంటాడు. అప్పుడు కేశవ ఆహా ఇది సమాజ సేవ హ్యాక్ అన్నట్టు అంటాడు. రే వద్దొద్దు అని చక్రి అంటాడు. కింద ఊసేస్తాడు. చక్రి నవ్వుతూ థ్రోట్ ప్రాబ్లం అని కవర్ చేస్తాడు వర్కర్ని చూసుకుంటూ. పిచ్చి పిచ్చిగా చేయకు అని అంటాడు. కేశవ ఏమో చూడు ఇప్పటి వరకు నువ్వెలా ఉన్నా ఓకే. కానీ ఇప్పుడు నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది. తన నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకు. అది నీకే మంచిది కాదు అనగానే చక్రి హలో ఏంటి ఉచిత సలహాలు ఇస్తున్నావు. అంతగా ఇవ్వాలనుకుంటే ఇందాకల నేను కట్టిన ₹75 కట్టు అనగానే కేశవ నీ పెళ్లికి నేను ₹15,000 ఖర్చు పెట్టాను. అది కట్టు ముందు అని అంటాడు. చక్రి తడబడుతూ మనకి లెక్కరేంట్రా నీది నాది కాదా నాది నీది కాదా వస్తాను అని వెళ్తా ఉంటే కేశవ రే ఆగు అని చక్రిని చూస్తా ఉంటాడు. చక్రి ఆగి ఏంటి అని అంటాడు. నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ కొడతా ఉంది. అడుగుదామంటే టైం కుదరట్లేదు. అసలు మీకు నిజంగానే పెళ్ళయిందా అనగానే చక్రి అరే పెళ్లి కాకుండానే ఎవరైనా అమ్మాయి ఇంటికొస్తుందా అని అంటా ఉంటే కేశవ నువ్వు మాకే నచ్చవు తనకెలా నచ్చవురా పైగా ఆ అమ్మాయి ఏమో బాగా డబ్బున్నోళ్ళ ఇంట్లో పుట్టింది అనగానే చక్రి ఒరేయ్ డబ్బున్నోళ్ళ ఇంట్లో పుడితే నచ్చొద్దని ఏమైనా రూల్ ఉందా. ఒక లైలా మజ్ను ఒక పారు దేవదాస్ ఒక సలీం అనార్కలి వీళ్ళంతా అందంగా ఉన్నారని ప్రేమించుకున్నారా లేదా ఆస్తుందని ప్రేమించుకున్నారా. ప్రేమ పుట్టింది మా పెళ్లి జరిగింది అనగానే కేశవ మరి అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నా నువ్వు రోజు రాత్రి మా దగ్గరకు వచ్చి ఎందుకు పడుకుంటున్నావు అనగానే చక్రి తడబడుతూ అంటే అది చెప్పాను కదా మాధవ్ అన్నయ్యకి పెళ్ళయ్యే వరకు మేము కలిసి ఉండమని. అన్నయ్యకి పెళ్ళయి వదిన వచ్చాకే మనం కలిసి సంతోషంగా ఉందామని చెప్పిందిరా తను. పరాయి ఇంటి నుండి వచ్చిన తనే అంతలా ఆలోచించినప్పుడు నేను మాత్రం కాదని ఎలా అంటాను. అందుకే ఓకే అన్నాను. మీతో వచ్చి పడుకుంటున్నాను అని అంటా ఉంటే కేశవ నాకు మాత్రం డౌటే. నువ్వు ఏదో దాస్తున్నావు. నేను ఖచ్చితంగా దాన్ని కనిపెడతా అని అంటాడు. అప్పుడు చక్రి నేనేం దాయట్లేదు నన్నేమీ అడక్కు నేను వెళ్తున్నా అనగానే కేశవ దాయ్ ఎన్నాళ్ళు దాస్తావో దాయ్ అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చక్రి నవ్వుతూ ఆ వర్కర్కి బాయ్ అండి అని చెప్పి బయటకు వస్తాడు. కేశవని ఒరే ఆగు ఏంట్రా అని కేశవ అంటాడు. ఇంటి దాకే కదా నేను వస్తాను. కేశవ ఏమో నేను ఇంటికి వెళ్ళడం లేదు కస్టమర్ బైక్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. చక్రి అరే అనుకుంటూ వెళ్ళిపోయాక నో ప్రాబ్లం పాదయాత్ర చేసుకుంటూ పోదాం అనుకుంటూ వెళ్తాడు. ఇటు మహా ఇంకా కన్నా ఇద్దరు గుడికెళ్ళి ఇంటికి వెళ్తా ఉంటారు నడుచుకుంటూ రోడ్డు మీద. ఏం కోరుకున్నావు వదినా అని కన్నా అడుగుతాడు. అప్పుడు మహా జాబ్ రావాలని కోరుకున్నా అనగానే కన్నా అవునా మరి నువ్వేం కోరుకున్నావురా అని అడుగుతుంది. మా వదిన కోరుకుంది జరగాలని కోరుకున్నాను అనగానే అదేంట్రా అనగానే కన్నా అంతకుముందు మా ఇంటికి ఒక వదిన రావాలని కోరుకున్నాను ఇప్పుడు మీరొచ్చారు అని అంటా ఉంటే గాయత్రి వీళ్ళని చూసి మరే కన్నా అనుకుంటూ ఉరుక్కుంటూ వస్తుంది. కన్నా ఏంటే గుడికెళ్ళావా అనగానే గాయత్రి అవును అని అంటది. ఏంటే తొందరగా పెళ్లి జరగాలని కోరుకుంటున్నావా అనగానే గాయత్రి చీ పోరా అని అంటది. మహా ఏమో తొందరగా పద
పెద్దికి మనం హెల్ప్ చేయాలి అనగానే గాయత్రి, మీరు మా బావని పెద్ది అంటారా అని అడుగుతది. అవును అని మహా అంటది. గాయత్రి, మీరు చక్రి భార్య కదా, మాధవ్ బావ మీకు బావగారు అవుతారు కదా అనగానే మహా, నాకదంతా అనవసరం. మాధవ గారిని చూడగానే నాకిష్టమైన మా మామయ్య గుర్తొస్తారు. ఆయన్ని నేను పెద్ది అని పిలిచేదాన్ని. అందుకే ఈయనని గూడా పెద్ది అని పిలుస్తున్నాను అని అంటా ఉంటే గాయత్రి, మాధవ్ బావ అందరినీ తన వాళ్ళలాగే చూసుకుంటాడు. ఎవ్వరికైనా నచ్చేస్తాడు. అందుకే నాకు మా బావంటే చాలా ఇష్టం అనంటది. వెంటనే కన్నా, కానీ పిరికి మొహంది. వాళ్ళమ్మని చూడగానే ఆమెడు దూరం పరిగెడుతుంది. నీ మొహంలే అని గాయత్రి అంటది. మహా ఏమో, అవును, ఆ రోజు మీరు వీడి గురించి ఏదో చెప్పబోయారు. ఏంటది అని గాయత్రిని అడగగానే కన్నా, అమ్మో వదినా వసే అది మాత్రం ఎప్పటికీ చెప్పకే ప్లీజే ప్లీజ్ ప్లీజ్ అని దండం పెడతా ఉంటాడు. గాయత్రి, ఒరే నువ్వు ఆగరా, నేను చెప్పకపోతే మహాలక్ష్మి ఫీల్ అవుతుందేమో. ఏం ఫీల్ అవ్వదు, నువ్వు మాత్రం చెప్పకే, నీకు దండం పెడతాను అనగానే గాయత్రి, సర్లే ఏడవకు మహా, వీళ్ళు లేనప్పుడు చెప్తాను ఓకేనా. అని మహా అంటది. కన్నా ఏమో కోపంగా, ఏయ్ నువ్వు చెప్పావని తెలిసిందో అంతే. గాయత్రి పోరా అని అంటది. ఇప్పుడే వస్తాను అని షాప్ దగ్గరికి వెళ్తది. షాప్ దగ్గరికెళ్ళి, అక్క 3 చాక్లెట్స్ ఇవ్వా అని అడుగుతా ఉంటది. ఆహా! గాయత్రిని చూస్తూ, పెద్ది అంటే గాయత్రికి చాలా ఇష్టం కదా అనగానే కన్నా, అవునొదినా, అన్నయ్య కోసమే పుట్టాను అనుకుంటుంది. వాళ్ళమ్మ మంచిదైతే ఎప్పుడో వాళ్ళ పెళ్లి జరుగుండేది. అన్నయ్యకి గాయత్రితో పెళ్ళైతే ఒక అన్నయ్యనే గాదు, మా అందరిని గూడా బాగా చూసుకుంటుంది అని అంటా ఉంటే, మాహా మరి ఎక్కడెక్కడో సంబంధాలు వెతకడం ఏంటి? పెద్దిని మిమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయి కదా! మరి పెద్ది కోసం గాయత్రినే మాట్లాడొచ్చు కదా అనంటది. అప్పుడు కన్నా, వాళ్ళింట్లో ఒప్పుకుంటే బానే ఉండేది. కానీ ఒప్పుకోరే. గాయత్రి ధైర్యం చేసి రాదు. మీరున్నారు. మీరు ధైర్యం చేసి వచ్చి మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నారు. అందరూ మీలా ఉండరు కదా! వాళ్ళమ్మ 4 తగిలించిందంటే అసలు మా ఇంటి వైపు కూడా రాదు అనంటాడు. గాయత్రి వస్తది. "టొంటడాయ్ తీసుకోండి" అని 3 చాక్లెటులు తీసుకొచ్చి వాళ్ళకిస్తది. "తీసుకో మాహా, తీసుకోరా ఇది నాకు" అని పెట్టుకుంటది. ముగ్గురు నడుచుకుంటూ వస్తా ఉంటారు. తాయారేమో వాటర్ ట్యాంకర్ దగ్గరికెళ్ళి, "ఆగవే, ఆగు, తప్పుకో" అని తన బిందె పెడతది. అక్కడున్న ఆడవాళ్ళలో ఒకామె, "ఏ తాయారు, ఇలా మధ్యలో దూరకపోతే లైన్‌లో రావచ్చు కదా" అనంటది. "నువ్వెవరితివే? నాకే రూల్స్ చెప్తున్నావా? పోవే పో" అని నెట్టేస్తది. ఆవిడ వెళ్లి కింద పడతది. ఆవిడ లేచి, "నన్నే తోసేస్తావా? నీ కాళ్ళు ఇరిగిపోను" అనగానే తాయారు, "ఏమన్నావే? నా కాళ్ళు ఇరిగిపోవాలా? నీ నోరే పడిపోవాలే. నాలుక చీరేస్తా ఏమనుకున్నావో" అనగానే ఇంకొకావిడ, "ఇదిగో నీ మొగుడు దుబాయ్‌కెళ్ళి దేన్నో ఉంచుకున్నాడంటగా. ముందు నీ కాపురం గురించి చూసుకో" అనగానే తాయారు, "ఆ! నీ దాకా వచ్చిందా? ఎవరితే ఆ కూత కూసింది? పని కట్టుకొని ఎవరితో ప్రచారం చేస్తుంది. అదెవరితో నాకు తెలియాలి. గుండు కొట్టిచ్చి సున్నం బొట్లు పెడతాను ఏమనుకున్నావో" అనగానే ఇంకొకావిడ, "నేనేనే చెప్పింది. నిజం కాదా? ఏం చేస్తావు? ఏది గుండు కొరువు చూద్దాం" అనగానే తాయారు, "అలాగా, చెప్తానే నీ సంగతి" అని బిందె తీసుకొని ఆమెని కొడతా ఉంటది. "నా జోలికొస్తావా? ఏం మాట్లాడుతున్నావే" అని కొడతా ఉంటది. ఆమెని కొడతది. ఇంకొక ఆవిడని కొడతా ఉంటే గాయత్రి వాళ్ళు వస్తూ వస్తూ చూస్తారు. "అమ్మో! అమ్మ! మీతో చూస్తే ఆ బిందెతో నా మొహం పగలగొడుతుంది. నేనొస్తాను" అని ఉరుక్కుంటూ ఎళ్ళిపోతది. కన్నయ్యేమో, "ఆ బిందెతో కొడుతుంది జూడు, ఆవిడే మా అత్త" అనగానే మహా, "నేను 3, 4 సార్లు చూశానురా" అనంటది. అప్పుడు కన్నా, "ఇలాంటి ఆవిడ మాధవ్ అన్నయ్యకి అత్తగా రావాలనుకుంటున్నారా?" అనగానే మహా, "వామ్మో! చూసినందుకు మనల్ని గూడా కొడుతుందేమో, పదరా" అని జెప్పి ఎళ్ళిపోతారు అక్కడి నుండి. ఇటు శైలు బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తా ఉంటది. ఏంటి ఈ కీర్తి ఇంకా రాలేదు? అది రాగానే నా కొత్త ఫోన్ చూపిచ్చాలి. ఇంత పెద్ద ఫోన్ దాని దగ్గర లేదని దాన్ని ఏడిపిచ్చాలి అని అనుకుంటూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ స్కూటీ మీద వస్తది. శైలు చూసి, "హా! అరే! కీర్తి, నువ్విప్పుడు స్కూటీ మీదొచ్చావా?" అనగానే వాళ్ళ ఫ్రెండ్, "కాదు, ఫ్లైట్‌లో వచ్చాను" అనంటది. "అది కాదే, నీకు డ్రైవింగ్ రాదు కదా! ఎలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు?" "నేర్చుకున్నా" అని కీర్తి అంటది. "అయితే నాకొకసారి ఇవ్వవే, ఒక రీల్ చేసుకుంటాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్, "నీకా? చచ్చినా ఇవ్వను." "ఎందుకు?" అని శైలు అంటది. "నీకిస్తే నిజంగా చస్తా గాబట్టి." "ఏంటే కొత్త ఫోనా? ఇలా ఇవ్వు చూస్తాను" అనంటది. శైలు, "హుమ్, నీ స్కూటీనే ఇవ్వనప్పుడు నేను మాత్రం నా ఫోన్ ఎందుకిస్తాను? అస్సలివ్వను" అనంటది. అప్పుడు కీర్తి, "ఏంటి అలకా? కాదు పిలక" అననామంటది. "అది కాదే, ఇది మా అన్నయ్య స్కూటీ.
దీన్ని వాడు ప్రాణంగా చూసుకుంటాడు. దీని మీద చిన్న గీత పడ్డా వాడి గుండెల్లో పిడుగుపడినట్టు ఫీల్ అయిపోతాడు. పైగా నీకసలు డ్రైవింగ్‌లో ఏబీసీడీలు గూడా తెలియవు. తీసుకెళ్ళి ఏ చుట్టుకో గుద్దావనుకో తీసుకెళ్ళిపోతారు. పోలీసులా అని శైలు అంటది. కాదు యమభటులు. అంత రిస్క్ అవసరమా చెప్పు? అనగానే శైలు అవసరమే. నేనెవరనుకుంటున్నావు? స్టైలిష్ శైలు. 10,000 ఫాలోవర్స్ ఇక్కడ. ఫ్యాన్స్ కోసం నేనేమైనా చేస్తాను. అని కీర్తి అంటది. అయినా డ్రైవింగ్ అంత కష్టమేం కాదే. చాలా ఈజీ అంట. ఎవరు చెప్పారు? అని కీర్తి అడుగుతది. మా పక్కింటి బన్ను చెప్పాడే. ఆ బన్ను గారికి డ్రైవింగ్ వచ్చా? అని అడుగుతది. వెంటనే శైలు సైకిల్ తొక్కడం వచ్చు అని అంటది. అంటే పిల్లోడా? అని కీర్తి అడుగుతా ఉంటే, ఆ! ఏజ్‌లో పిల్లోడే. కానీ చిచ్చర పిడుగు. వాడేమన్నాడో తెలుసా? సైకిల్ తొక్కడం, స్కూటీ నడపడం రెండూ ఒకటేనంట. తెలుసా? అనగానే కీర్తి తెలియదు అని అంటది. సైకిల్ పెడల్ తొక్కితే ముందుకెళ్తుంది. స్కూటీ ఎక్సిలేటర్ నొక్కితే ముందుకెళ్తుంది అంతే. ఎలా? అని కీర్తి అంటది. ఇలా అని రైట్ చేసి చూపిస్తది. ఏంటే చంపేస్తావా? శాంపిల్స్ మాత్రమే చూపిచ్చానే అని అంటది. కంట్రోల్ అవ్వకపోతే చచ్చుండేదాన్ని అని అంటది. అవన్నీ కాదే. నేను డ్రైవింగ్ చేసే రీల్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇప్పుడు స్కూటీ ఇస్తావా? ఇవ్వవా? అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఇది తప్ప ఇంకేమైనా అడుగు అని అంటది. శైలు ఏమో ఇది తప్ప నాకింకేమొద్దు అని అంటది. నేనేం అనుకోను. మీ అన్నయ్య, మీ పేరెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఏదో ఒకటి అనుకునేలా చేస్తాను. ఏం చేస్తావే? అని కీర్తి అంటది. ఆ! నీ బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌కి వెళ్ళి, డేకి ఒక పిక్చర్ చప్పున నాకు సెండ్ చేసావు కదా! వాటిని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా. చేయమంటావా? అనగానే వాళ్ళ ఫ్రెండ్ వామ్మో! వద్దే వాళ్ళకి తెలిస్తే నా చదువు, లైఫు 2 హుస్సేన్ సాగర్‌లో కొట్టుకుపోతాయి. దానికన్నా చేతులు, కాళ్ళు కొట్టుకుపోవడమే బెటర్ కదా! అనగానే శైలు నవ్వుతది. ఇప్పుడు నా బెస్టీ అనిపించుకున్నావే. ఇదిగో నువ్వు వీడియో తీ నేను డ్రైవ్ చేస్తా అనుకుంటూ అన్ని యాంగిల్స్‌లో తీపిచ్చుకొని నువ్వెక్కవే వీడియో తీ అనుకుంటూ ముందుకెళ్తా ఉంటది. ఇటు కేశవ బండి మీదొచ్చి ఒక దగ్గర ఆగి కస్టమర్‌కి ఫోన్ చేసి రాజేష్ బండి సర్వీసింగ్ పూర్తయింది. ఎక్కడికి రావాలి? ఏంటి ఇంట్లో లేవా? మంచిది షెడ్డుకొచ్చి బండి తీసుకెళ్ళు. ఎహె! రోడ్డు మీద ఎవరు నిలబడతారు? నా వల్ల గాదు. నేనెళ్తాను. అరే! నాకు పనుందంటే, సరే తొందరగా రా అని వెయిట్ చేస్తా ఉంటాడు రోడ్ మీద. బండిని చూస్తూ కొత్త పెళ్లి కూతురులా తయారయ్యి అత్తగారింటికెళ్తున్నట్టు ఎళ్తున్నావు. నీకు మా చోటుగడ్డ దిష్టి తగిలేటట్టే ఉందే అనుకుంటూ బండిని ముద్దు పెట్టుకుంటాడు. శైలు వచ్చి కేశవ బండిని గుద్దేస్తది. అందరు కింద పడిపోతారు. కీర్తి లేసి లేవే లేవే అని శైలుని లేపుతది. ఇటు కేశవ లేసి బండిని పైకెత్తి చూస్తా ఉంటాడు. అయ్యయ్యో! అయ్యయ్యయ్యో! అనుకుంటూ బండి డ్యామేజ్ అయింది చూస్తా ఉంటే శైలు కేశవని చూసేసి వాడు వాడేనా అని అంటది. అవును వాడే అని కీర్తి అంటది. అయ్యో కర్మ! మనల్ని చూస్తే పాత బాకీ వసూలు చేస్తాడు. నువ్వు సారీ చెప్పు రివర్స్‌లో వస్తా అనగానే కీర్తి వద్దాం కాదే పారిపోదాం అని బండిని పైకి లేపి వెళ్ళడానికి రెడీ అయితూ ఉంటారు. కేశవ ఏమో అమ్మో! అయ్యో! ఇంత డ్యామేజ్ అయింది అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తాడు. ఏయ్! ఎక్కడికి మెల్లగా దాటుకుంటున్నారు. అనగానే శైలు బుద్ధుందా నీకు? కళ్ళు ఇంట్లో దాచిపెట్టొచ్చావా? అని అంటా ఉంటే కేశవ ఏంటి? మళ్ళీ అను? ఎందుకు అని కీర్తి అంటది. ఈ గొంతు అని ఆలోచించి గుర్తుకొచ్చాక మీరా? హెల్మెట్ తీవే. తీ 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 అని తీయబోతాడు. శైలు ఆగు ఆగు అని చెప్పి తీస్తది. శైలుని చూసి కేశవ దొంగ మొహమా నువ్వెక్కడ దొరికావే నాకు? నీకోసమే నేను వెతుకుతున్నానే. ఆ రోజు గిఫ్ట్ పగలగొట్టి నాతో ఫైన్ కట్టించిపోయావు. ఈరోజు నాకు నా బండికి దెబ్బ తగిలిచ్చేసి మెల్లగా జారుకుంటున్నావు. ఇవాళ నిన్ను వదిలేదే లేదే. మర్యాదగా ఆ రోజు నేను కట్టిన 3,000 ఈ బండి తాలూకా డ్యామేజ్ మొత్తం 20,000 కట్టిపోవే. శైలు షాక్ అయ్యి ఆ అనుకుంటూ కీర్తిని చూస్తుంది. కీర్తి ఏమో శైలుని చూస్తుంది. కేశవ తీ తీ పైసలు తీ అని అంటా ఉంటే శైలు ఏంటి అన్ని వేల మా దగ్గర రూపాయి లేదు అని అంటది. అప్పుడు కేశవ అయితే పదవే పోలీస్ స్టేషన్కి అక్కడైతే 50,000 డిమాండ్ చేయొచ్చు. మీ అమ్మా నాన్నల్ని పిలిపించి నువ్వు ఆడే ఆటలన్నీ చెప్తాను పదవే పదా అని అంటా ఉంటే శైలు ఏయ్ ఏంటి ముంగీసులా మీదకొస్తున్నావు అని అంటా ఉంటే కేశవ ముంగీసా నేను ముంగీసనా? నేను అవును. నేను ముంగీసనే. నువ్వు పామువా? అంటే బుస్సు. బుస్సు తీవే తీ డబ్బులు తీస్తావా? పోలీస్ స్టేషన్‌కొస్తావా? కీర్తి ఏమో అన్నయ్య అల్లరి చేయకన్నయ్య. పోలీస్ స్టేషన్‌కి ఎందుకన్నయ్య? అనగానే కేశవ అన్నయ్య పళ్ళు రాలుతాయి. ఎవరే నీకన్నయ్య? వరసలు కలిపితే సిస్టర్ సెంటిమెంట్‌కి పడిపోతాననుకున్నావా?
పదండి పోలీస్ స్టేషన్‌కి అని అంటా ఉంటే శైలు మెల్లగా కీర్తితో "నువ్వేడువు నేను అరుస్తా" అని అంటది. కీర్తి ఏడవడం స్టార్ట్ చేస్తది. శైలు ఏమో కేశవ చేయి పట్టుకొని "కాపాడండి, కాపాడండి హెల్ప్ మమ్మల్ని కాపాడండి" అనగానే అందరూ వచ్చేస్తారు. కేశవ ఏమో "ఏయ్! ఏంటే ఇది? ఏయ్! వదిలివే" అని అంటా ఉంటే శైలు "హెల్ప్ రండి అందరూ రండి. అన్న, అమ్మ అందరూ రండి. అన్న, అంకుల్, ఆంటీ, అక్క చూడండి పట్టపగలు నడి రోడ్డు మీద ఒక మగాడు ఎంత దౌర్జన్యం చేస్తున్నాడో." కేశవ ఏమో షాక్ అయ్యి "అవ్వ! అవ్వ! అవ్వ!" అని అంటా ఉంటాడు. శైలు ఏమో ఏం తెలియని ఆడపిల్లల్ని పట్టుకొని బండితో గుద్ది పడేసి పైనుంచి మాదే తప్పని 20,000 డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే చేయి పట్టుకున్నాడు. ముందు బుగ్గగిల్లాడు అనగానే కీర్తి ఏడుపాపేసి "ఆ" అని అంటది. "ఆ! అవును" అని శైలు అంటది. మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తది. కేశవ ఏమో "ఏయ్ చెయ్యొదలవే" అని అంటా ఉంటే శైలు "నా చెయ్యి పట్టుకున్నాడు. నాకు ఏడుపొస్తుంది" అని ఏడుస్తా ఉంటది. ఒక ఆవిడొచ్చి "సచ్చినోడా! నీకు అక్కా చెల్లెలు లేరేంట్రా? తల్లి పిల్లి లేదంట్రా? ఆడపిల్లని అల్లరి పెడతావా? సిగ్గుగా లేదా?" అని అంటా ఉంటే ఇంకొకతనొచ్చి "ఏంటన్నా హీరోననుకుంటున్నావా? ఆడపిల్లని ఏడిపిస్తావా? ఇప్పుడేడిపిచ్చు, ఇప్పుడేడిపిచ్చన్నా" అని పైకొస్తాడు. కేశవ ఏమో "లేదన్నా" అని అంటా ఉంటే శైలు "అన్నా చూడన్నా మొన్నొకసారి గిఫ్ట్ షాప్‌లో గూడా కనిపిచ్చి ఇలాగే ఏడిపిచ్చాడు. ఇవాళ మమ్మల్ని ఫాలో అయ్యి ఆ సందులో నుండి సడెన్‌గా వచ్చేసి మమ్మల్ని గుద్దేశాడు" ఆహా! అని ఏడుస్తా ఉంటే అతను "ఏరా ఎలా ఉందిరా ఒళ్ళు? ఆడపిల్లలంటే అలుసైపోయారా నీకు? నేను రౌడీనిరా నీ సంగతి జెప్తానురా" అని పైకెళ్తా ఉంటే కేశవ "అది కాదండి మాట్లాడకు" అని అంటా ఉంటాడతను. శైలు "మీరు చూస్తారేంటన్నా ఇతన్ని మనం స్టేషన్‌కి తీసుకెళ్దాం. పదండి, పదండి" అని అంటది. కేశవ "పోలీస్ స్టేషనా? ఆ! కరెక్ట్. పద పోలీస్ స్టేషన్‌కి. ఎవరొస్తారో రండి. పదండి. అందరూ పోలీస్ స్టేషన్‌కి పదండి. ఇక్కడే సీసీ కెమెరా ఉంది. నేను పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ చేయిస్తాను. ఎవరు ఎవరిని గుద్దారో తేల్చిపోతుంది" అనగానే శైలు, కీర్తి అటు ఇటు చూస్తారు సీసీ కెమెరా ఎక్కడుందా అని కంగారు పడుతూ. కేశవ గుద్దిన వాళ్ళని లోపలేయించి, బండి సీజ్ చేయించి, మీ ఇద్దరిని రిమాండ్‌కి పంపించి, కోర్టు బోన్‌లో నిలబెట్టకపోతే నా పేరు కేశవే కాదు. పదండి. హలో ఆంటీ! అక్కా చెల్లెలు లేరా చచ్చినోడా అని తిట్టావు కదా! నువ్వే ప్రధాన సాక్షివి. కోర్టుకి రావాలి సుమా! స్టేషన్‌కి మీరొస్తారా? లేక నేనే పోలీసుని పిలవాలా? అని ఫోన్ తీస్తాడు. అందరెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాలే కేశవ అదిగో ఆంటీ! హలో! హలో! అని అంటా ఉంటాడు. ఇటు కీర్తి వామ్మో! పోలీస్ స్టేషన్‌కా? నేనైతే చచ్చినా రానే మా ఇంట్లో మర్డర్ చేసేస్తారే! అనగానే శైలు మా ఇంట్లో సీమంతం చేస్తారా నాకు? జంపు జిలాని. పదా అనుకుంటూ స్కూటీ ఎక్కేసి వెళ్ళిపోతారాళ్ళు. కేశవ ఏ ఆగవే బుస్సు అని అంటా ఉంటాడు. ఛ! అని అంటా ఉంటే ఇందాక రౌడీలా పైకొస్తాడుగా అతనొచ్చి తమ్ముడు జాగ్రత్త! మనతో పెట్టుకో మాకు. మన సంగతి తెలియదు నీకు అని చెప్పి జారిపోతా ఉంటే కేశవ తెలుసుకుంటానన్నా ఆగన్నా రా ఇక్కడ నిల్చో అని కాలర్ పట్టుకొని లాగుతాడు. అతనేమో ఏ ఊకో అన్నా నాకు టైం లేదు నేనెళ్ళాలి అని అంటా ఉంటే కేశవ ఎక్కడికన్నా అమ్మాయిలు కనబడితే హీరోయిజం కనిపిస్తుందా? జనాలంతా ఉన్నారని రెచ్చిపోయావు కదరా! ఇప్పుడు రారా చూసుకుందాం. రారా! 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 అని చేయమొలేస్తాడు. పిచ్చి కొట్టుడు కొడతాడు అతన్ని. ఇంకొకసారి అమ్మాయిల ముందు ఎవరితోనన్నా ఉప్మా పంచాయతీలు చేశావంటే చంపేస్తాను. అర్థమైందా? పో అని అంటాడు. అలాగే అన్నా అని పారిపోతాడు. తర్వాత ఒసేయ్ బుస్సు ఏ పుట్టలో దాక్కున్నా నిన్ను బయటికి రప్పిస్తానే. ఇంతకింత నేను బదులు తీర్చుకుంటా అని అంటాడు. ఇటు చక్రి షాపింగ్ చేసిన కవర్‌ని పట్టుకొని హాల్‌లో ఇటు అటు తిరుగుతూ బయట సూర్యుడు గూడా పోయే టైమయింది. కానీ వీళ్ళు మాత్రం అస్సలు రావట్లేదు. అసలు ఎక్కడికెళ్ళుంటారు? అని ఆలోచిస్తా ఉంటే కన్నా, మహా వస్తూ ఉంటారు. "వదినా మనం ఇలాగే రోజు టెంపుల్‌కెళ్దాం. బావుంది" అని అంటాడు. "మహా అలాగే రా" అని అంటది. చక్రి వాళ్ళు రావడం చూసి కవర్‌ని ఎనకాల దాచిపెడతాడు. మహా వచ్చి రూమ్‌కెళ్ళిపోతది. కన్నా ఏమో చక్రిని చూసి "ఆ! ఏదో దాచిపెట్టాడే" అని చుట్టూ తిరుగుతాడు. చక్రి ఏమో కన్నాకి కనపడకుండా తిరుగుతా ఉంటాడు. "ఏంటన్నా" అనగానే "ఏంట్రా" అంటారు. "చేతులేంటి ఎనక పెట్టావు" అని అడుగుతాడు. "ముందు పెట్టి బోరు కొట్టి ఎనకాల పెట్టినా" అని అంటాడు. "ఛా! మరి కాళ్ళు ముందున్నాయి గదా!" అనగానే చక్రి "ఏంట్రా నాకే కౌంటరా? ఏదో ఒకటిలే గాని ఏం తెచ్చావు" అని అడుగుతాడు. వెంటనే చక్రి "ఏదో ఒకటి తెచ్చాను. నీకెందుకురా?" అనగానే చక్రి నవ్వుతూ "ఓహో! పర్సనలా? వదిన కోసమే కదా తెచ్చావు" అని అంటా ఉంటే చక్రి "ఏ దానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? వెళ్ళు" అని అంటాడు. కన్నా "ఏయ్!
దొంగ నువ్వేం తెచ్చుంటావో నాకు తెలుసులే. ఆ! అని అంటా ఉంటే చక్రి నవ్వుతూ "ఏయ్! కన్నా వెళ్ళరా" అని అంటాడు. కన్నా ఎళ్ళిపోతాడు. మహా వెళ్ళి బుక్ చదువుతా ఉంటది. చక్రి వెళ్తాడు రూమ్‌లోకి. "బుక్ చదువుతున్నారా?" అని అడుగుతాడు. "హ్మ్. బుల్డోజర్ నడుపుతున్నాను." "ఏంటండి పంచా?" అని అంటాడు. "మరి లేకపోతే ఏంటండి? తాటికాయ అంత కళ్ళున్నాయి కనిపించడం లేదా?" అనగానే చక్రి "ఏదో ఫార్మాలిటీకి అడిగానండి" అని అంటాడు. "ఆహా! కానీ నేను సీరియస్‌గానే అన్నాను." "అర్థమైందండి" అని చక్రి అంటాడు. "ఇంతకీ ఎందుకొచ్చారు?" అనగానే చక్రి "మీరంత హార్ష్‌గా అడిగితే నేనేం చెప్తానండి?" అనగానే మహా "చెప్పండి సార్, తమరు నా గదిలోకి ఎందుకు వచ్చితిరి?" అనగానే చక్రి "మరీ అంత వెటకారంగా అడిగినా చెప్పలేనండి" అని అంటాడు. అప్పుడు మహా "ఎహే! చెప్పండి. ఆ! మీకొక సర్ప్రైజ్" అని అంటాడు. "ఆ! కాదు కాదు 2 సర్ప్రైజ్‌లు" అనగానే మహా "ఏంటి సర్ప్రైజా?" "అవునండి" అని చక్రి అంటాడు. "ఏంటది?" అనగానే "గెస్ చేయండి. మీకు బాగా అవసరమైంది. ఇప్పుడు మీకు చాలా కావాల్సింది. చెప్పుకోండి చూద్దాం" అనగానే మహా "నాకిప్పుడు బాగా కావాల్సింది అంటే ఆ! రూమ్ దొరికిందా?" అని నవ్వుతూ అడుగుతది. చక్రి తనలో తాను మిమ్మల్ని గెస్ చేయమనడం నాదే తప్పండి అని అనుకుంటాడు. మహా "దొరకలేదా అండి?" అనగానే "దొరికిందండి. కానీ రూమ్ కాదు." "మరి?" అని మహా అంటది. "ఆ! మీకు ఈ సిటీలోనే ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఇంటర్వ్యూ దొరికింది." "నిజంగా?" అని మహా అంటది. "అబద్ధమైతే నేనెందుకు చెప్తానండి?" అనగానే మహా యాహూ! ఏ అని చప్పట్లు కొడతది ఆనందంగా. నాకింకా ఉద్యోగం దొరికేసిందోచ్! ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి, అలా వాళ్ళడిగిన క్వెషన్‌లకి ఆన్సర్‌లు చెప్పేస్తాను. వాళ్ళు వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయిపోమంటారు. ఇంకప్పుడు, అప్పుడు నా కలలన్నీ నిజమవుతాయి. నా డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోతాయి. థాంక్ యూ. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్ అనగానే చక్రి నవ్వుతా ఉంటాడు. మహా కానీ నాకు ఈ ఉద్యోగం రాదు కదా! అని అడుగుతది. ఎందుకు రాదండి? అనగానే మహా ఎలా వస్తుందండి? నాకు సర్టిఫికేట్స్ లేవు కదా! ఈ సిటీలోనే పెద్ద కంపెనీ అన్నారు. అంత పెద్ద కంపెనీలో సర్టిఫికేట్స్ లేకుండా జాబ్ ఇవ్వరు కదా! అని అంటా ఉంటే, చక్రి నార్మల్‌గా అయితే ఇవ్వరు. కానీ మీ పెద్ది రికమెండ్ చేస్తే ఇస్తారు కదా! అనగానే మహా ఏంటి? ఈ రి ఈ ఉద్యోగం పెద్ది రికమెండేషనా? అని అంటా ఉంటే చక్రి మరి లేకపోతే నా రికమెండేషన్ అనుకున్నారా? మనకి కార్ స్టీరింగ్ తిప్పడం తప్ప ఇంకేమీ రాదు. ఇదంతా మాధవ అన్నయ్య పనే. మహా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవునా? అయితే వెంటనే వెళ్ళి పెద్దికి థాంక్స్ చెప్పేసొస్తాను. తప్పుకోండి, తప్పుకోండి. ఆగండి ఎక్కడికి? అని చక్రి అడుగుతాడు. చెప్పాను కదా! పెద్దికి థాంక్స్ చెప్పడానికి. ఇలాగే వెళ్తారా? అని చక్రి అంటాడు. మరి ఇంకెలా వెళ్ళాలి? అని అడుగుతది. రేపు ఇంటర్వ్యూ పాస్ అయ్యాక ఒక మంచి చాక్లెట్ ఇంతది, ఇంత పెద్దది తీసుకెళ్ళి ఇచ్చి, అప్పుడు చెప్పండి మీరు థాంక్సు. మహా ఆలోచించి, "పెద్ది చాక్లెట్ తింటారా?" అని అడుగుతది. "అదేంటండి? అన్నయ్య మాత్రం మనిషి కాదా ఏంటి?" "ఛ! ఛ! నా ఉద్దేశ్యం అది కాదు. మీరు పెద్దవాళ్ళు కదా! చిన్న పిల్లల్లా చాక్లెట్‌లు తినరేమో అని" అనగానే చక్రి, "మేమిస్తే తినడు గానీ, మీరిస్తే ఖచ్చితంగా తింటడు" అని అంటడు. "అవునా? అయితే తప్పకుండా ఇస్తాను. 1 కాదు 2 కాదు 3 కాదు, కాదు, కాదు ఒక 30 ఇచ్చేస్తాను." "మరీ తక్కువైపోతాయేమో అండి" అని చక్రి అంటాడు. "కదా! మరి ఎన్నివ్వమంటారు?" అని అడుగుతది. "ఏంటండి మీరు కృతజ్ఞతగా ఒకటిస్తారు. మరీ 30 ఇస్తారా?" "హ్మ్. అవును కదా! పెద్ది ఇంటర్వ్యూ చూసాడు అని చెప్పగానే ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియడం లేదు. థాంక్స్ అండి" అనంటది. "ఆ! ఇందాక చెప్పారు" అని చక్రి అంటాడు. "మళ్ళీ థాంక్స్ అండి" అనంటది. చక్రి ఏమో "ఏంటండి థాంక్స్‌లు తప్ప ఇంకేమి అడగడాలు, చెప్పడాలు ఉండవా మీ దగ్గర?" అనగానే మహా "ఆ! కిచెన్‌లో అప్పడాలున్నయి." అనగానే చక్రి తనలో తాను "ఏ భగవాన్! ఇలాంటి అమ్మాయితో ఎలా?" అని అనుకుంటాడు. "ఏమైందండి?" అని మహా అంటది. "ఏమవ్వడం ఏంటండి? నేను మీకు 2 సర్ప్రైజ్‌లున్నాయని చెప్పాను. కానీ మీరు మొదటి దాని దగ్గరే ఆగిపోయారు. సారీ అండి. మీరు అంత గుడ్ న్యూస్ చెప్పేసరికి ఇక రెండోది అక్కర్లేదని అనిపిచ్చింది. కానీ నాకవసరమండి" అనంటాడు. "ఏం అవసరం?" అని అడుగుతది. చెప్పనా? అనేసరికి "ఆ! చెప్పండి. ఏంటా రెండో సర్ప్రైజ్?" అనగానే టొంటడాయ్ అని సంచి తీసి చూపిస్తాడు. "తీసుకోండి" అనంటాడు. "ఏముంది ఇందులో?" అని అడుగుతా ఉంటే "ఓపెన్ చేయండి" అనంటాడు. మహా చూస్తది. ఓపెన్ చేసి చూసి నైటీ. నైట్ వేసుకుంటారు కదా అని చక్రి అంటా ఉంటే "ఎవరు?" అని మహా అడుగుతది. "ఇంకెవరు? మీరే" అని అంటాడు. "నేనా? అవును మీరే."
మీకోసమే స్పెషల్‌గా తెచ్చాను. నచ్చిందా అండి అని అడుగుతాడు. నేను అడిగానా అని మహా అంటది. లేదు. మరి ఎందుకు తెచ్చారు అని అంటది. గాయత్రి చెప్పింది గుర్తుకు తెచ్చుకుంటది. మర్చిపోతే మీ ఆయనతో తెప్పించుకోవచ్చు కదా అని అంటది కదా! అది గుర్తుకు తెచ్చుకుంటది. అంటే మీరు మనమిద్దరం నిజంగానే భార్యాభర్తలు అని ఫీల్ అవుతున్నారా? అనగానే చక్రి, ఆ! అయ్యయ్యో! అలాంటిదేం లేదండి. ఒక ఫ్రెండ్‌గా తీసుకొచ్చాననుకోండి. అడిగితే చేసేది సాయమండి. అడగకుండా చేసేదే సర్ప్రైజ్. మీరు వచ్చిన దగ్గర నుండి చుడిదార్లే యేసుకుంటున్నారు. ఇబ్బంది పడుతున్నారు. అందుకే నైటీ వేసుకుంటే మీకు కొంచెం కంఫర్ట్‌గా ఉంటుందని అనగానే మహా, కానీ నాకు ఇవి వేసుకోవడం అలవాట్లేదండి అనంటది. చక్రి, ఏంటి? అలవాటు లేదా? అవును. నేనసలు నైటీలే వాడను అనంటది. వెంటనే చక్రి, అది ఇప్పుడు చెప్తున్నారేంటి? ముందు చెప్పాలి కదా! మరి నన్నడగాలి కదండీ! అని మహా అంటది. అవును. తప్పు నాదేలే. ఎనీవే నా గురించి ఆలోచించారు. థాంక్స్ అని చెప్పి ఆ నైటీని సంచిలో ఆ కవర్‌లో ఏసేసి, ఇది మీరే తీసుకోండి అని ఇచ్చేస్తది. చక్రి ఎళ్తా ఉంటే, ఏవండీ అని పిలుస్తది. హమ్మయ్య! మనసు మార్చుకుందేమో! ఈ నైటీ ఇవ్వంటుందేమో! లడ్డూ కావాలా నాయనా అనుకుంటూ ఆశగా అడుగుతాడు. చూస్తాడు. తీసుకుంటారా అని అడుగుతాడు. కాదు. తీసుకురావాలండి అనంటది. ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మహా, నా ఫోన్‌లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి. వాటి ప్రింటౌట్ తీసుకురావాలి. అనగానే చక్రి, మీరు దీనికోసమే ఆగమన్నారా అని అంటాడు. మరి మీరు దేనికోసం అనుకున్నారు అని మహా అంటది. నేనేదో అనుకున్నానులెండి అనగానే మహా, మీకు మెయిల్ చేస్తాను అనంటది. నేను తీసుకొస్తాను. వస్తానండి అని వెళ్ళిపోతాడు. ఎంతో ప్రేమగా తెచ్చాను. కానీ ఇంత ప్రేమగా వద్దంటది అని అస్సలు ఊహించుకోలేదు. తాను నైటీ వేసుకోకుండా ఇంకేం వేసుకుంటుంది అని ఆలోచిస్తూ అప్పుడు మహా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏం వేసుకుందా అని ఆలోచిస్తే ఆ రోజు నైటు షర్టు, పాయింటు వేసుకుంటారు. ఆ! గుర్తొచ్చింది. తను షర్టు, పాయింటు వేసుకుంటది. తెచ్చేద్దాం అని వెళ్తాడు. తర్వాత కేశవ కోపంగా ఇంటికొస్తా ఉంటాడు. కన్నా చూసి, "కేశవ అన్నయ్య ఏంటి అలా ఉన్నాడు?" "అన్నయ్య" అనగానే కేశవ, "ఏంటి?" అని అంటాడు. "ఈ చిరాకేంటి?" అనగానే కేశవ, "ఆ! నాకు దారిలో ఒక చింపాంజీ తగిలింది. దానివల్లే ఈరోజు నేను డెలివరీ ఇవ్వాల్సిన బండికి బొక్క పడింది." ఛ! అని అంటా ఉంటే, కన్నా చేతికున్న దెబ్బ చూసి, "బండికే కాదన్నా, నీ చేతికి గూడా దెబ్బ తగిలినట్టుంది. చూడు రక్తమొస్తుంది." అనగానే కేశవ చూసుకుంటాడు. "అసలేం జరిగిందన్నయ్య?" అని కన్నా అడుగుతాడు. నేను బండిద్దామని అని మొత్తం జరిగిందంతా చెప్తాడు. చెప్పేసి, "రాక్షసి! అంతా దాని వల్లే" అని అంటా ఉంటాడు. ఇక్కడ శైలు ఏమో కీర్తితో, "హలో! నేనేం రాక్షసిని కాదు. నాకంటూ ఒక పేరుంది. శైలు. స్టైలిష్ శైలు. ఈ ఊర్లోనే పేరున్న సెలబ్రిటీని" అని అంటా ఉంటే అక్కడ కేశవ ఏమో, "దాని బొంద. దానికి డ్రైవింగ్ చేయడమే సరిగ్గా రాదు" అని అంటా ఉంటాడు. ఇక్కడ శైలు ఏమో, "డ్రైవింగ్ అంటే మనమేమైనా పుట్టగానే పరిగెడతామా? మెల్లగా అదే వస్తుంది." అనగానే కీర్తి, "ఏంటే వచ్చేది? పాపం నీ వల్ల అతని బండి డ్యామేజ్ అయింది" అని అంటా ఉంటే శైలు, "నా వల్ల ఏం అవ్వలేదు. దానికి కారణం వాడే" అని అంటా ఉంటది. ఇక్కడ కన్నా ఏమో, "నువ్వా? గుద్దేసింది తనైతే కారణం నువ్వని చెప్పిందా?" అని అడుగుతా ఉంటాడు. ఇక్కడ శైలు వాళ్ళ ఫ్రెండ్‌తో, "చెప్పడమేంటి? అదే నిజం. అయినా నేనేమైనా వాళ్ళ ఇంటికెళ్ళి గుద్దేశానా? రోడ్డు మీదున్నాడు. అనుకోకుండా గుద్దేశాను." అనగానే కీర్తి, "రోడ్డు మీదుంటే గుద్దేయడమేనా?" అని అంటా ఉంటది. ఇక్కడ కేశవ ఏమో, డ్రైవింగ్ రానట్టు మూసుకొని ఉండకుండా పెద్ద రేసర్‌లా స్కూటీ యేసుకొనొచ్చింది అని అంటా ఉంటాడు. ఇక్కడ శైలు ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో, "ఇదిగో నన్నేమైనా అను. అంతేకాని నా డ్రైవింగ్‌నేమి అనకు" అని అంటా ఉంటది. ఇక్కడ కేశవ ఏమో, "చేసిందే తప్పు. పైగా మళ్ళీ నన్నే తిట్టింది. జనాలతో తిట్టిచ్చింది" అని కన్నాతో అంటా ఉంటాడు. అక్కడ శైలు ఏమో, "తప్పు చేసినప్పుడు తిట్టిచ్చక ముద్దు పెట్టుకుంటారా? అయినా నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు చూసుకొని పక్కకు తప్పుకోవాలని తెలవదా?" అని అంటా ఉంటది. ఇక్కడ కన్నా ఏమో, "ఆ! ఆల్రెడీ పక్కనే ఉన్నావు కదన్నయ్య" అనగానే కేశవ, "దానికసలు బుర్రుంటేనే కదరా" అని అంటాడు. ఇక్కడ శైలు ఏమో, "నాకు బుర్రుంది కాబట్టే వాడిని నేనే గుద్దేసి, వాడి బండిని డ్యామేజ్ చేసినా డబ్బులు కట్టకుండా తప్పించుకొనొచ్చేలా జనాల్ని పిలిచి గొడవ చేశాను. నా ఇంటెలిజెన్స్‌ని, నా సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా తిడతావేంటే" అని అంటా ఉంటది. ఇక్కడ కేశవ ఏమో, "దాన్ని తిట్టడం కాదు కన్నా, ఈసారి కనిపిచ్చని. శూర్పణఖల ముక్కు, చెవులు కోసి మరీ డబ్బులు వసూలు చేసుకుంటా" అని అంటా ఉంటాడు. ఇక్కడ శైలు ఏమో, "ఆ! అడగగానే ఇచ్చేస్తారు మరి"
అసలు దొరికితే కదా అని అంటా ఉంటది. అక్కడ కేశవ దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటా ఉంటే ఇక్కడ శైలు ఛాన్సే లేదు అని అంటా ఉంటది. కన్నయ్య ఏమో ఎందుకు లేదు? ఉందన్నయ్య. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఈ ట్రాక్ ఏదో లాంగ్ డ్రైవ్ అయ్యేలా ఉంది అనగానే కేశవ లాంగ్ డ్రైవ్ కాదు కన్నా అది గాని కనిపించాలి దానికి ఎండ్ కార్డ్ వేసేస్తాను అని అంటా ఉంటాడు. ఇక్కడ కీర్తి ఏమో డౌటే లేదు అతను నిన్ను ఖచ్చితంగా వదలడు. అమ్మో ముందు మా అన్నయ్య నన్ను వదులుతాడో లేదో చూసుకోవాలి అనుకుంటూ స్కూటీ మొత్తం తిరుగుతూ చూస్తుంది. స్కూటీ చుట్టూ తిరుగుతూ ఏదో చూసి షాక్ అవుతుంది. శైలు ఏంటే అంతలా షాక్ అయినావు? నేను అంతలా డ్రైవ్ చేశానా? చిన్న గీత కూడా పడలేదు చూసావా? మామూలుగా ఉండదు మనతో. శైలు స్టైలిష్ శైలు ఇక్కడ అని అంటా ఉంటే కీర్తి ఏడుపు మొహం పెడుతుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మాహా మాధవ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ పెద్ది అని అంటది. ఎందుకమ్మా అని అడుగుతాడు. సర్టిఫికెట్స్ కూడా లేకుండా తీసుకునేలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా అని అంటది. తర్వాత మాధవ చక్రి దగ్గరికి వెళ్ళి చెవి పట్టుకొని మహాలక్ష్మి ఇంటర్వ్యూ అంటుంది, అది కూడా నేను చూశాను అంటుంది, నేనెప్పుడు చూశాను అని అడుగుతాడు. అప్పుడు చక్రి తనకి నువ్వంటే చాలా గౌరవం ఉందన్నయ్య, నేను చూసిన ఉద్యోగమైనా నువ్వు చూసావని చెప్తే నువ్వు తన దృష్టిలో మంచోడు అయిపోతావని అనగానే మాధవ అది అబద్ధమని తెలిసాక తన దృష్టిలో ముంచిన వాడిని కూడా అవుతాను అని అంటా ఉంటే అక్కడికి మాహా వస్తుంది. మాహాని చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.